గారు ఇస్తే వర్మ గారు ఫ్యాన్స్ ప్లీజ్ రెచ్చిపోరా? మనం 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 ఇంటరప్ట్ చేసే విధానం మనం మనం ఎలా ఇంటరప్ట్ చేస్తున్నాం అనేదే పాయింట్. నిన్న జరిగినటువంటి సక్సెస్ మీట్ లో కళ్యాణ్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు తిరిగి కొట్టండి అన్నారు. దట్ మీన్స్ ఏదన్నా కౌంటర్ చేసినప్పుడు మీరు కౌంటర్ చేయండి, మీరు కుమిలిపోవద్దండి అన్నాడు. దట్స్ వెరీ కామన్. ఆడ నిజం చెప్పాలంటే కళ్యాణ్ అధినేత చెప్పినంత వరకు అది అప్పటికే మా వాళ్ళు ఆ కౌంటర్స్ ఇవ్వడం అది కామన్ గా సోషల్ మీడియాలో ఒకరు పెట్టిన పోస్టులకి ఏ విధంగా కౌంటర్స్ ఇస్తా ఉంటారో అదేమి పెద్ద విషయాలు కాదు. దాని మీద డిఫెండింగ్ అనేది వెళ్తా ఉంటుంది. దాని మీద అలా చెప్పారే తప్ప టు బి ఫ్రాంక్ ఎక్కడ మీరు దాడులు చేయండి, మిమ్మల్ని నలిపేయండి అనే పదాలు గాని, నిన్న తాట తీస్తా అనే పదాలు గాని ఎక్కడ కూడా వాడలేదు. మీరు సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద మీరు తిరగబడండి, మీరు తిరిగి కౌంటర్లు ఇవ్వండి అని చెప్పారు. అంతవరకే. మీరు కుమిలిపోవద్దండి, కుంగిపోవద్దండి అని చెప్పారు అంతే తప్ప నాకు తెలిసి నేను అలా మాట్లాడలేదు సార్. ఇంకోటి సార్, ఎందుకు 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 అంత పర్టికులర్ గా కళ్యాణ్ గారు అలా చెప్పారు, దాన్ని తాట తీస్తాం పడదీస్తామంటే ఇప్పుడు కూడా చూడండి, ఈ మధ్య కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్సీపీ అధినేత ఎప్పుడైతే రోడ్ల మీదకి వస్తారో వచ్చినప్పుడంతా ఏదో ఒక అడావిడి, అక్కడ ఏదో ఒక రప్చరు, రపారప అనే పోస్టులు, చివరికి పెట్టుబడులు రావాలన్నా కానీ, ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ పక్క చూడాలన్నా కానీ, ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనే ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనే ఉద్దేశంతో మేము నిలబడతాం, మేము స్ట్రాంగ్ గా ఉంటాం, ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే తాట తీస్తామనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఉంటుంది. అంతెందుకు ఉత్తరప్రదేశ్ లో తీసుకున్నట్టయితే మీకు యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రోజు 2017 వరకు ఆయన రాకముందు వరకు అదొక జంగిల్ రాజ్ అని చెప్పేవాళ్ళు యూపీని. అలాంటి చోట్ల కూడా బుల్డేజర్ సీఎం గా ఆయన ఏదైతే తీసుకొచ్చారు ఒక ప్రాసెస్ ని, ఈ రోజు యూపీని మొత్తం కూడా సెట్ చేయడం జరిగింది. ఎవరైతే దొంగలు, డెకాయిట్లు, ఎవరైతే పబ్లిక్ ని ఇబ్బంది పెడతారో, ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తారో, గంజాయి ఇలాంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని తాట తీస్తారన్నారు తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదే. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కానీ, వైఎస్ఆర్సీపీ కేడర్ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పి కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తామని మాట చెప్పలేదే. ఎవరైతే సంఘ విద్రోహాలు ఉంటారో, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో, ఎవరైతే రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటారో, రాష్ట్ర అభివృద్ధి వెళ్ళకూడదు అనుకుంటారో అలాంటి వాళ్ళు కానీ ఎక్స్ట్రాల్ చేస్తే తాట తీస్తామనే మాట ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ చెప్పే తీరుతారు తప్ప అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టు కాదు. ఆయన తాట తీయడానికి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారండి, తప్పు కదా. మేము ఎవరినంటున్నామంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే సంఘ విద్రోహులు ఉంటారో, ఎవరైతే రాజకీయ ముసుగులో వచ్చి అక్కడ వచ్చేటటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడతారో, అక్కడ ప్రజల ఆస్తుల్ని పోగొడతారో, గంజాయి మత్తుతో ప్రజల్ని ముంచాలనే ప్రయత్నం చేస్తారో అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి తాట తీస్తామని చెప్పడం ఖచ్చితమైన అవసరం. ఈ రోజు ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగ పద్ధతిలోనే వాళ్ళకి చట్టరీత్యా మనం శిక్ష ఇవ్వాలి కానీ ఇప్పుడు చట్టరీత్యాగానే ఈ రోజు మిథున్ రెడ్డి గారిని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా అని చెప్పలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తాట తీస్తామని చెప్పలేదు కదా. చట్టరీత్యాగా ఈ రోజు లోపలికి వెళ్ళారు. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తాట తీస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేరు కదా, ఈ రోజు లోపలికి వెళ్ళారు కదా. ఎంతో మందిలో లిక్కర్ కేసులో మాట్లాడుకున్న ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా అని చెప్పలేరు కదా, వాళ్ళతో లోపలికి వెళ్ళారు కదా. కాబట్టి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో, సంఘ విద్రోహులు ఉంటారో అలాంటి వాళ్ళని మాత్రమే తాట తీస్తా చెప్పడం చాలా చాలా అవసరం కూడా ఉంది. ఏంటి వంగవీటి గారు అది చూడాల్సిందంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయినా కానీ యూ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆ పదజాలం మార్చుకోవాలి. అది నేర్చుకోండి ఫస్ట్ మీరు. సమర్థించుకోవచ్చు కానీ మీరు అలా కాదు, సమర్థించుకోవచ్చు కానీ ఇప్పుడు తండ్రి పిల్లలు ఒక నిమిషం, ఒక లెక్చరర్ గాను ఒక తండ్రి గాను పిల్లలు తప్పుదారి పడేటప్పుడు తాట తీస్తాం జాగ్రత్తగా ఉండడం అని మాట అంటారు. తప్పుదారు పట్టిన ప్రతిసారి తాట తీస్తామనే మాట ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా అంటారు. ఆ కోణంలోని చూడాలి తప్ప తండ్రికి నీకు రైట్ లేదు, తల్లికి నీకు రైట్ లేదు, టీచర్లుగా రైట్ లేదు కదా. తల్లి తండ్రి అనేది వాళ్ళ పిల్లలు అంటారండి, రాష్ట్ర ప్రజలను అంటానికి ఆయనకి హక్కు లేదు. రాష్ట్ర ప్రజలు అనట్లేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నారు. రాష్ట్ర ప్రజలు అనట్లేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నారు. అనింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మహేష్ సురేంద్ర నాయుడు గారు